ఇది ఎట్టుందంటే కొయ్యలు మిల్లులో ఈ కొయ్యలు అదే మా తోపుడు పడుతుంటారు అలాగే ఉంది. పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి కొయ్యలు మొద్దులో తోపుడు పడుతుంటారు. కానీ ఇది స్టెప్ వేస్తున్నావా? చూపే బంగారం శ్రీవల్లి ఏమో డీసుకు ముక్కలు ఎక్కువ అయిపోయినట్టున్నాయా? ముక్కలు అంటే చిన్న చేప అదా? ఓ అటు చూడు, మటన్ కోస్తే కొవ్వు ఎట్టు వస్తుందా? అటు వస్తుందా? అమ్మో మావా అంత సవ్యంగానే ఉందా? కలిదా? చేపలోకి పెరుగు తినకూడదు అంటారు కదా, మళ్ళీ చేపల బిర్యానీలోకి పెరుగు వేయచ్చా? మటన్లో కూడా తినకూడదు అంటారు పెరుగు. మటన్లో వేసుకోవట్లా? ఈడుపప్పులు దండిగా పడ్డాయిరా. నీ గెట్ల కనిపిస్తుంది ఒకరంతా వేసినా కూడా. లోపల కలర్ వచ్చేస్తుందా బిర్యానీ? సుబ్బు కలిపిదిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సో నేచర్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ ముందుకు వచ్చి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు మనకు సరైన చేప దొరికింది, అది కూడా బొచ్చు చేప. అది కూడా 4.5 కేజీ నుంచి 5 కేజీల మధ్యలో ఉంది. మా మామని తీసుకొచ్చా ఈరోజు. దాన్ని అయితే కట్ చేసి దాని బిర్యానీ అయితే చేయాలా. ఏమో ఎప్పుడన్నా తినుండా చేప బిర్యానీ? ఈయన మామూలుగా ఇంతకు ముందు చేప బిర్యానీ చేసినప్పుడు కూడా రాలే కదా? ఒకసారి కూడా ఆయన లేడు, అజీ ఉన్నాడు. ఇప్పుడు అజీ లేడు, మామ ఉన్నాడు. అంతే అనమాట. వాళ్ళని లెవెల్ చేస్తుంటాం మనం తక్కిట్లో, ఎవరు ఎక్కువ కాకుండా. ఇప్పుడైతే మామ ఉన్నాడు, అజీ లేడు, వెళ్ళిపోయాడు అనమాట. మనం పోయి ఆ చేపను చూపిస్తా ఎంత పెద్దగా ఉందో మీరే చూస్తారు. ఆ చేపను కట్ చేసి దాంతో బిర్యానీ చేసుకుందాం. వచ్చింది ఇప్పుడు దాకా మీకు చెప్పిన చేప ఇదే. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. బొచ్చు అయితే చాలా బాగుంటది. దీని నోరు అయితే ఎర్రగా ఉంది. 4.5 కేజీ ఉండింది ఇది. మాకు కేజీ 150 లెక్కన ఇచ్చినారు. అంటే మా దగ్గర పడుతున్నారు కాబట్టి దగ్గర చెరువుల్లో తెలిసిన బ్రో ఉంటే ఫోన్ చేసి కేజీ 150 లెక్కన 4.5 కేజీకి అయితే ఎంత అవుతుందో అంతకైతే ఇచ్చాడు. మామూలుగా మీ ఊర్లో ఈ బొచ్చు చేప రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మా సైడ్ 200 అట్టు ఉంటుంది. చిల్లో పట్టినారు కాబట్టి 150కి ఇచ్చినారు. దీంతో బిర్యానీ చేయాలా. ఇప్పుడు మామే కోయాలి దీన్ని, ఇంక తప్పదు. ఏమో కోసా బిడ్డల తల్లి ఉన్నట్టు మగదు మామ, ఇది మగదు. ఇది మగదే. ఈ చేపను ఏమంటారు తెలుసు బ్రో నీకా? బొచ్చా. బొచ్చి కాదు, బొచ్చా. తలకాయ. బొచ్చికి తలకాయ పెద్దది ఉంటుందా? తలకాయ ఉంటది, కండ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకో అవునే టేస్ట్ బాగుంటది. బొచ్చు చేప అదిరిపోద్ది. కండ ఎక్కువగా ఉంటది కాబట్టి. కండ ఎక్కువ ఉంటది, ముళ్ళు ఉండవు. ఎన్ని ముళ్ళే ఉంటది. ఇంకా నాకు బిర్యానీ ముక్కలు కావాలి మా. ఎటకొస్తావా నాకు తెలియదు. సరేనా? సరే ఇంక కోసేసుకుందాం. దీని మొప్పలు చూడండి ఏ కలర్లో ఉన్నాయి. రెడ్గా లిప్స్టిక్ వేసినట్టున్నాయి. ఇటుంటే ఫ్రెష్గా ఉన్నట్టు. చూడు బ్రో, నువ్వు టౌన్లో చేపలు తీసుకోవాలన్నా ఇది జ్యూస్ తీసుకో. ఇక ఎర్రగొల్లా అంటే ఫ్రెష్గా ఉన్నట్టు. అది కలర్ మారిపోతుంది. ఈ కలర్ లేట్ అయ్యే కొద్ది కలర్ మారిపోద్ది. తెలుపుకి వచ్చేస్తా. కత్తి వాడడం మొదలెడితే మొదలులాగా ఇంకెవరు వాళ్ళరా? దేన్నైనా బాగానే వాడుతున్నాను నిజంగానే బ్రో. ఆ మాట అన్నప్పుడు ఇంత ఆడలేదు రిజా. ఈ చేప చిన్నది కాదు కదా, చాలా పెద్దది. రావట్లా, అందుకే బండ మీద ఎత్తి ఇంకా వదలనే. ఇది ఎట్టుందంటే కొయ్యలు మిల్లులో ఈ కొయ్యలు అదే మా తోపుడు పడుతుంటారు. అలాగే ఉంది. పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి కొయ్యల మొద్దులో తోపుడు పడుతుంటారు. వస్తుంది ఇది. ఇగో నల్లగా ఇస్తా. ఇప్పుడు ఈ సైడు ఇది స్టెప్ వేస్తున్నావా? చూపే బంగారం శ్రీవల్లి. ఆ చేప చాలా బరువు ఉంది బ్రో. అట్ట తీసుకుంటావా బ్రో? బరువు ఉందన్న. ఉప్పేసుకుందాం అనుకుంటున్నాం. ఆ చేపలో ఒకరంతా నల్లగా ఉంది కదా, అదంతా తెల్లగా వచ్చేస్తుంది అని. మామ పని అయిపోయింది ఈరోజు.
ఇప్పుడు 5 కేజీల చేపనే తోడని మనకు కష్టం ఉంది. ఇంతకుముందు పాతకాలంలో ఇంత పెద్ద చేపలు 10 కేజీలు 20 కేజీలు ఉండేవి కదా, అవి ఎట్టదాం ఇదే చెక్కకి సేళ్ళు కొట్టేసి ఉంటారు. ఇప్పుడు దోమేవాళ్ళు కాదు మా అప్పుడు కూడా సేళ్ళు కొట్టేసి ఉంటారు. అది ఇట్లా పట్టుకుని ఆ చెక్క వేసుకొని పెరిగినామంటే అంతా వచ్చేస్తుంది. నీళ్ళు పడితే మురికి వచ్చేస్తుంది దాలలో ఉండేది. మంచిదే కదా, అదే చేస్తున్నా. ఎన్ని రోజులు ఫుల్ రుద్దేది పొల్లుతా ఉంటాం అని ఫుల్ ఉండదు అసలు. ఇగో ఏడాడించి పెట్టుకున్నుందా కొరగానికి ఉంటాయి బాగా. కొరవేని ఇలా దిగబడిపోతాయి మావా, భలే దిగబడిపోతాయా అంతేనా? ఊరే చూడు ఎంత అంతున్నాయి ఒక్కటి. దీంట్లో కూడా భలే కండ ఉంది. దుమ్ము దుమ్ము తలకాయ కూడా తింటారా? తలకాయ స్వామి మెయిన్ చేప. మామూలుగా మీది ఖండం కదా? కాదు, ఆసియా ఖండమే కదా. చేప తలకాయ తింటారా? అదే ఆసియా ఖండమే కదా. ఈ చేప తలకాయ కాదు, ఏ చేప తలకాయ అయినా తింటారబ్బా పెద్దదైతే. అంటే మీరు ఆసియా ఖండమే కదా మీది, ఆఫ్రికా ఖండమా? మామా ఎప్పుడంటే ఇది ఆడదే మావా, ఎట్లా కనిపెట్టావా? కనిపెట్టావా? వీటిని కనుక్కోలేను కానీ రొయ్యలు కనుక్కుంటా. అబ్బా చాలా తక్కువ అది. తక్కువ ఇదే తక్కువ అది. ఆ చేపకు 2 కేజీలు ఉండాల. చాలా తక్కువగా ఉంది. మామూలుగా చేపకి ఇంకా ఎక్కువ ఉండాలా, కానీ మెత్తంగా ఉంది. ఎంత ఉంటేనే మేలు, ఎందుకంటే ఎక్కువగా ఉండింది అనుకో టేస్ట్ బాగుండదు చేప. అవ్వయా కండ కాదురిదా మటనే. సరే సరే అంత పెద్ద బిర్యానీ మొక్కలు మా ఉండాలి ఉండాలి ఉండాలి. ఏమా నువ్వా ఏ జున్ను ముక్కలు వెన్నలాగా ఉంటుంది. అంతే కదా. కొట్టి ఇక్కడ దెబ్బ వేసి ఇది ఇంకోటి వేసేనా అంతేనా? 1 2 కొట్టేసి 3 ఇప్పుడు ఎత్తుకుని వేసేస్తుందా? నువ్వు చేయి పెట్టబా నాయనా, నువ్వు తీసి ఐస్కాంతం ఉన్నట్టుంది ఇదా. పెట్టు మళ్ళీ కొట్టుకుందాం. పెడతలేమా ఎందుక? మా నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇది చేస్తారు చూడు కేమా మటను, అంటే చేపతో కేమా చేయకూడదా? చేసుకొని వేయించుకోవచ్చు. తిన్నా ఎప్పుడన్నా? నేను ఇలా చేసుకోవచ్చు అంటున్నావు అయితే. చేసుకుంటా తప్పేమండి కాదు అట్టనుకోబాక. తీసుడు వచ్చినాయా? మొక్కలు A1 క్వాలిటీలు వచ్చినాయి ఏమో. డీస్కి ముక్కలు ఎక్కువ అయిపోయినట్టున్నాయా? ముక్కలు అంటే చిన్న చేప అదా? ఓ అటు చూడియా, మటన్ కోస్తే కొవ్వు ఎట్టు వస్తుందా? అటు వస్తుందా? చూడండి జిగడగా నీళ్ళల్లో కొవ్వు తేలిపోయింది. బాగుంటుంది మామ బిర్యానీ. మొక్కలు అయితే వాటంగా వచ్చాయి. ఇంక మన పని అయితే అయిపోయింది. ఇంక విజయ్ పని అనమాట. 7 నుంచి విజయ్ గారు అయితే బిర్యానీ చేస్తాడు. సరే ఏమో బిర్యానీ చేసేద్దామా? బిర్యానీ ఫ్రెండ్స్, నాయుడుపేటలో నేను చూసి తీసుకొచ్చా రామఫలం అనేది. ఏమంటే దీన్ని సీతాఫలం అయిపోద్ది ఖచ్చితంగా అని చెప్తున్నాడు. నువ్వేమంటున్నావు? నాకు కూడా అదే డౌట్ వేస్తుంది. కాదు ఫ్రెండ్స్, ఇదైతే రామఫలమే. ఇదిగోండి సీతాఫలం మారిగా ఉందనా? ఆకు చూడండి ఎట్టుందో. దబ్బగా సీతాఫలానికి సన్న ఆకులు వస్తాయి, ఇది రామఫలం కాబట్టి ఒకరంత వెడల్పు. కొద్ది రోజులు వెయిట్ చేసాం అనుకో, పూత కూడా వేస్తా ఉంది, కాయలు కూడా వచ్చేస్తాయి. అంతే చూద్దాం, వెయిట్ అండ్ సీ. కాయలు కాస్తానే మీకైతే చూపిస్తుంది అని చెట్టు. వీళ్ళిద్దరూ ఓడిపోతారు అనుకుంటా. నువ్వేమంటున్నారా? నాకు సీతాఫలం డౌట్గా ఉంది. నేను ఒక్కనే చెప్తున్నా ఫ్రెండ్స్, రామఫలం. కానీ కొనింది అయితే రామఫలం అని చెప్పి నేను చూసుకున్నానులే, నాకు తెలుసు కదా చెట్ల గురించి. మా మాకు తెలియదులే.
బిర్యానీ చేసుకోవడానికి బొచ్చి చేపలను అయితే నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. కల్లుప్పు, పసుపు, కారం అట్టగానే అయినా అనుకో ఇలా మామ వాడికి దూరంగా ఉండు మామ. దూరంగా ఉండవలేదు లేనా. మిరప్పొడి, ధనియాలు మిరియాలు పట్ట లవంగ పొడి, బిర్యానీ మసాలా, కొద్దిగా నూనె, నిమ్మదబ్బలు ఒక 2, కచ్చా పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకున్నాం. ఏంది మామ అరటికాయలు సయాజ్ వస్తున్నావా? నీకు ఇస్తానులేమో దాన్ని. నీకేసానన్నా? ఇది మా మాంకి అని నేను చెప్పలేదు, విజయ్ చెప్పాడు. ముక్కలకు మసాలా పట్టిస్తే ఫ్రై అయిపోయినంత ఉంటుందన్నా. ఏదో తిను ఒకటి పచ్చిదే. తినేస్తా, నాతో పెట్టుకోవాక. సరే తిను తిను, పందెం పెడతా తిను. తినేస్తా, తినేస్తే మొత్తం నీకే. మొత్తం నాకు పర్లేదు, నేను తినలేను. ఈ ముక్కల్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసి బాగా ఊరబెట్టుకుందాం. ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎంచుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు ఎంచుకుందాం. బిర్యానీ టేస్ట్గా ఉండాలంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పడితేనే ఆ కథ వేరుగా ఉంటుంది. దండిగా ఉండాలి, అది కూడా దండిగా ఉండాలి. ఎర్రగడ్డలు అయితే బాగా ఏగిపోయినాయి, ఇంక తీసి పక్కన పెట్టేసుకుందాం. బాగా ఊరిపోయినాయి ఊరిపోయినాయనా, చూడట్టందో ఏగిపోయినట్టుగా ఉండాలా. నూనె కూడా బాగా కలిపింది, గబగబా ఏగిపోతాయి చేపలు కూడా. చిన్నగా వదిలిరా, ఏం కదా, చిన్నంగా అట్ట వదలాలి. అది చేపలన్నీ ఒక సైడ్ అయితే కాలినట్టున్నాయి, ఇంకో సైడ్ తిప్పుకుందాం. కలిపినారు తిప్పురారు ఫాస్ట్గా. ఎగిరి వెళ్తున్నాయా? అంతేలే, కట్టబడింది అంతే. ఎత్తండ్రా మాడిపోయేటట్టున్నాయి, ఎత్తండే. అబ్బా, అవునా బిర్యానీ చేయాలంటే ఫ్రై చేయాల్సిందేనా? లేకపోతే చేయలేమా? చేప బిర్యానీ తెలుసుపోద్ది మావా. మామూలుగా చేప బిర్యానీ తిన్నా మావా? ఉడికే అనుభవంతో చెప్తున్నావు. అవునులే, మరీ మార్చకూడదునా, ఒక 70% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇది అడగాలిందా బాగా లాస్ట్ వాయ ఎప్పుడైనా మాడినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే నూనె ఆల్రెడీ కాగిపోయి ఉంటుంది కదా, నల్లగా వచ్చేస్తుంది నూనె. మనం చేపలు వేయించే దగ్గర పోయి నూనె ఇంజిన్ ఆయిల్ అయ్యి అంటాం కదా, లేదు కానీ దీనివల్ల మసాలా వల్ల మాడిపోతుందేమో. ఇదిగో కొత్త నూనె పోసినాం, ఈ చేపలు వేయించాం అంతే, చూడనట్టు అయిపోయింది నూనె. దమ్ బిర్యానీ మసాలా వేయించుకోవడానికి పొయ్యి మీద రబ్బర్ పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. నూనె అయితే బాగా కాగిపోయింది, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. మా అంత సవ్యంగానే ఉందా? కలిందా? బిర్యానీ అంటే మళ్ళీ తలకాయ నొప్పిరా, లేటుగా సాయంత్రం అవుతుంది పొద్దున వదులుకుంటే. కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోయి దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయింది కాబట్టి టమాటో ముక్కలు వేసుకుందాం.
కొద్దిగా పెరిగేసుకుందాం. మా చేపలోకి పెరుగు తినకూడదు అంటారు కదా, మళ్ళీ చేపల బిర్యానీలోకి పెరుగు వేయచ్చా? మటన్లో కూడా తినకూడదు అంటే పెరుగు అన్నం మటన్లో వేసుకోవట్లే. అప్పుడు ఇవన్నీ తినకూడదు అనేది కదా పెద్దోళ్ళ, పెరుగులోకి చేప తినకూడదు అట్లా చెప్పేది కదా. ఇప్పుడు అన్ని వేసి కలిపి వండేస్తే అదే బిర్యానీయా? తినకూడదు అని కాదు, నీ శ్వాసన వస్తుంది దాంట్లో తినకూడదు అంట. కల్లుప్పు కొద్దిగా, రుచికి సరిపడా కారం, ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి, మసాలా అయితే బాగా ఉడికిపోయింది. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఒక్కసారి ముక్కలు ఇరక్కుండా చిన్నగా కలుపుకుందాం. ఇంకా దబర్తో పాటు దించి పక్కన పెట్టేసుకుందాం. అంతేనా, అయిపోయిందా? పొయ్యి మీద ఇసురు పెట్టి చాలాసేపు అయింది. ఇసురు తెలుతుందో లేదు చూద్దాం. తెల్లలేదురా, ఇంకా ఏం పడుతుంది? సరిపోద్ది. సరిపోద్దా? రైస్ ఉడకాలి కదా. నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం. ఒక్కసారి కలిపెట్టి మూత పెట్టేసుకుందాం. స్టార్ ఫ్రూట్ కాయలు అయితే మనకు స్టార్ట్ అయిపోయినాయి. దీనికి సీజనే ఉండదు, ఈ చెట్టుకి కాస్తనే ఉంటుంది. పోతేస్తుంది, కాస్తుంది, పోతేస్తుంది, కాస్తుంది, ఇదే పని దీనికి. ఇంకేం పని. బుడ్డ బుడ్డ స్టార్ ఫ్రూట్ కాయలు ఎట్నే చూడండి. కరెక్ట్గా 70% ఉడికించుకుంటే సరిపోద్ది. సేమియా ఉప్మా మాదిరిగా ఉన్నది చూస్తుంటే. చూడండి సేమ్ ఏమో 2 అరగట్లు వేసి నూనెతో తిరగబోసే సేమియా ఉప్మా అయిపోద్ది. అదే రైస్ అయితే బాగా ఉడికిపో వచ్చేసింది. ఇంక తీసుకొని లేరు వేద్దాం. సెకండ్లో పని అయిపోద్ది అంతే. నేర్చుకోమా, నాకు వచ్చు. వాళ్ళు అది బాస్తారు చూడు, సాఫ్రానో ఏదో. కానీ రైస్ ఉడికిపోతుంది. ఏమో ఆ మాట చెప్పాలి కదా నాకు నువ్వు. ఓకేనా? ఇది దమ్ బిర్యానీయా? అంతే. ఇది దమ్ బిర్యానీయా మనం చేసిందా? అంతే. మామూలుగా మనం చికెన్తో చేసేది అది మనం పులావ్. మనం బిర్యానీ అంటాం కదా. అంతే. పైన అయితే ఇందాక వేయించుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. లాస్ట్లో జీడిపప్పులు వేసుకుందాం. నిమ్మదబ్బ కొంచెం. జీడిపప్పులు దండిగా పడ్డాయిరా. నీకు గట్ల కనిపిస్తుంది ఒక్కరంతా వేసినా కూడా. బువా చంద్ర ఈరోజు స్టైలే మారిపోయిందా? అరిటాకు బిర్యానీ ఇప్పుడుదా? అబ్బా అరిటాకు తింటావురా విజయనువా? అరిటాకు తింటే ఏమవుతుంది? అరటి చెట్లు తినంది ఏది లేదు, ఏది వేస్ట్ పోదు. మా అరిట్లే బంధు లోపల అది ఉంటుంది చూడు తెల్లది, దాంతో కూర చేయొచ్చు కదా. ఇవి చెప్తే ఏంటో అన్నమాట. అరటి గోల కోసి పువ్వు ఉంటుంది కింద, అది చేసాంలే ఆల్రెడీ. గాలి పోకుండా రాయి అయితే పెట్టుకుంటున్నాం. దీనిపైన మళ్ళీ నిప్పులు వేసుకుంటాం ఇప్పుడు. ఈ ఎండకి ఆ నిప్పులు వేడికి ఎట్టుందంటే పరిస్థితి మామూలుగా లేదు. ఉడకతుంది. చేపలు ఉడికేది అట్ట బానిచ్చి మేము ఉడికిపోతున్నాం ఎక్కువ. మాకైతే 42 కాస్తుంది ఫ్రెండ్స్ ఎండ. మీ ఊర్లో ఎంత కాస్తుందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం నెల్లూరు నుంచి తెచ్చిన మల్బరీ చెట్టు బతికింది, ఒకరంత పెద్దది అవుతా ఉంది. చూడండి, ఇదన్నా మనకు పండ్లు కాస్తుందో లేదో ట్రై చేయాలా. బిర్యానీకి దమ్మేసి 20 నిమిషాలు పైన అవుతుంది. మూత తీసి చూద్దాం మన బిర్యానీ ఏ విధంగా వచ్చిందో. అరిటాకు మాడిపోయిందయ్యా.
ఒరే అరిటాకు ఇస్తరాక్ అయిందిరా ఫ్రెండ్స్, ఇటు చూడండి, అరిటాకు ఎండి ఇస్తరాక్ అయింది. ఊరే సరే ఏమావా దాంట్లో పడుతుందని. దాంట్లో పడదలేమా, తెలుసు కదా నాకు. చూడండి ఎట్ట అయిపోయింది, ఒరుగులు అయిపోయింది. అబ్బా ఏమి దీని అన్నం, జీడిపప్పులేమి, ఎర్రగడ్డలేమి, బొచ్చు చేప ఏంది అంత జ్యూసీగా అయిపోయింది, అంత గట్టుకునింది. ఇంక దించేసుకుందామా? అంతేనా? అంతే. దించు బిడ్డలు ఎండకే పెట్టలాడుతున్నారు. అబ్బా లోపలేంద్రా కలర్ వచ్చేస్తుందా బిర్యానీ? సుబ్బు కలిపిదిరా మసాలా మావా, తిరగొట్టు బా చేప విరిగిపోతుంది. అదిగో ఫస్ట్ టైం కదా నువ్వా చేపల బిర్యానీ తింటాం. ఎంత స్మూత్గా ఉందో చూడరా ముక్క. ఒక్క భలే ఉందంట. ఎవరు చెప్పిందే? రెండు మొక్కలు తగిలిస్తున్నా ఫ్రెండ్స్. తగిలిచ్చు. అదిగా మావా జీడిపప్పులు అయ్యేం వద్దులే. గంట ఎవరు రక్కు తెచ్చింది ఇదా? ఎట్లా వేయాలా? సెలక్షన్ చేసింది నేనే. అంటే పెరుగు అవ్వదు, ఎర్రగడ్డలు అయిపోవాల్సిందే కానీ ఎంతసేపు అయినా అంతే. పెరుగు మాత్రం అవ్వదు. పెరుగు మాత్రం అవ్వకూడదు, అది అట్టే ఉండాలా. చాలు. మా ఎట్టదు మావా, నువ్వు బిర్యానీ ఫస్ట్ టైం కదా తింటున్నా, మేము ఇంతకుముందు తినున్నాంలే. దేంతరా మనం చేసిందా? మనం ఇది గుర్తు రావట్లే. కోనం ఫిష్ కోనం ఫిష్ వంజరంతో చేసాము. పండుగప్పుతో కోనంతో కూడా చేసాము. రీసెంట్ గా చేయలేదు. నీకు తిని ఏందన్నా కూడా గుర్తులే. ఒక్కసారి మనం చేప బిర్యానీ చేసింది, ఇది రెండోసారి దీంతో ట్రై చేయడం. బొచ్చు చేప మటన్ మాదిరి ఉడికిపోయింది. మొక్క ఉడికిందనా సేన అని చెప్పినప్పుడు మటన్ ఉడికినట్టే ఉడికింది చూడు. బొచ్చే కదా ఎప్పుడైనా. ముళ్ళు లేవు, మెత్తగా ఉడికిపోయిందిరా. బా అది భలే ఉంటుందిరా విజయ్. ముళ్ళు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నెంబర్ 1గా ఉంది. నీకు ఎట్లా తినాలనిపిస్తుంది? అన్న మాదిరిగా ఈ ఎండలో చెన్నైలో ఆడున్నాడు, తలుచుకుంటున్నా నువ్వా? బాగుందా మా? ఫస్ట్ టైం అనుకున్నావు నువ్వు చేపల బిర్యానీ అంటే. నీ శ్వాసం తడుతుందేమో అనుకున్నా. అది ఫ్రై చేసుకున్నాను కదా. భలే ఉందన్నా, బాగుంటుంది. బిర్యానీ మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. రైస్ కూడా ఎక్కడ చెమటలా కరెక్ట్గా ఉడికింది. ఉడకబెట్టింది ఎవరా? నువ్వే ఏం కాదులే. ఇంకో జెల్లీ అది భలే ఉంటుంది. నాకు బొచ్చు చేపలో నచ్చేది, గెరికి గిండ్లు పెద్ద చేపల్లో నచ్చేది ఏంటంటే అదే. పెద్ద చేపల్లో జల్లిగా ఒక కండ వస్తుంది, అది తింటా ఉంటే పొట్ట కింద భాగం టేస్ట్ ఉంటాయి. దాని గురించి చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. భలే ఉందనా. అది నేనే వేసింది నీకు. ఎంత అభిమానం. అభిమానం ఏం కాదు, సందులో సరే వేసేసిన. బా నేను వేయకుంటుంది. నీ ఫ్లేవర్ బాగుంది, మిస్ అవుతున్నా నాన్న. అది ఎంత అబద్ధాలు. మంచి మొక్కలు మళ్ళీ ఇచ్చి అన్నను మిస్ అవుతున్నానని చెప్తున్నాడు అబద్ధాలు. అన్నం నుండి ఇవాళ దాన్ని వెరుకునేసి ఉంటాడు. మనం ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసాము, ప్లస్ లైట్గా ఉడకబెట్టాం కదా, దమ్ పెట్టి ఉడికింది కదా, బాగా స్మూత్గా వచ్చింది చేప. స్మూత్గా అయిపోయింది. అప్పుడు గట్టిగా ఉండింది, ఫ్రై చేయనప్పుడు గట్టిగా ఉండింది, ఇప్పుడు మెత్తగా వచ్చేసింది. ఎంత స్మూత్గా. అట్టే ఉండాలి, అట్టుంటేనే బాగుంటుందిలే. నీకు కూడా నచ్చింది అయితే ఏమవా? చేసుకుంటావు ఇంట్లో కూడా? ఇంకా ఇంతో చేయాలంటే కష్టం, ఇంత ఓపికగా చేయరా. అవునరా. ఏంది ఫస్ట్ చేపలని మ్యారినేట్ చేసుకోవాలా, తర్వాత మళ్ళీ చేపలు వేయించుకోవాలా, మళ్ళీ పక్కా తీసుకోవాలా, మళ్ళీ తర్వాత మసాలాలు మళ్ళీ వేయించుకోవాలా, మళ్ళీ పక్కా తీసుకోవాలా, మళ్ళీ రైస్ వేసి ఎసురు పెట్టి మళ్ళీ అది ఉడికిన తర్వాత దీంట్లో తిరగొట్టుకోవాలా, లేరు వేయాలా, మళ్ళీ పొయ్యి మీద పెట్టాలా, మళ్ళీ దానిపైన దమ్ వేయాలా. ఓ రెడమ్మ పడవా. ఇంటికాడగా నా మాట అడిగామనుకో, అసలు పోరా నీకు సరే ఏం పని లేదు, మా పని లేదు అని చెప్పి పోరాడు బారేస్తారు, తింటే పోతారు. ఫ్రెండ్స్ చూసారు కదా మన బొచ్చు చేప బిర్యానీ అయితే కత్తకనే వచ్చింది. నిజంగా మామ ఎప్పుడు టేస్ట్ చేయాలా, ఫస్ట్ టైం అయితే మాకు టేస్ట్ చూపించాం. ఎట్లా అనిపించింది మామ? సూపర్ ఉంది.
మటన్ ఉడికినట్టు ఉడికిపోతుంది అది. మామ ఫస్ట్ చేపల బిర్యానీ అందరా నీ వాసన వస్తుందేమో అంటున్నాడు, కానీ తర్వాత దీన్ని సూపర్గా ఉందరా అని చెప్తున్నాడు. నీకెట్ట అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా నాకు పీస్ భలే నచ్చింది. కానీ ఏమైనా ఈ ఎండాకాలం బిర్యానీ తినలేము, తినాలన్నా కొంచెం కొంచెం అంటే ఎగిటేసిపోతుంది, ఆపేసాం. అంటే ఇంకా తిందామన్నా తినలేకపోయినాం, చాలా తక్కువ క్వాంటిటీలో తిన్నాం. అంటే ఎండాకాలం కదా, ఇంకా నీళ్ళ దాహం ఎక్కువ పడుతుంది. ఈ ఎండాకాలం అయ్యేదాకా మీరు కూడా చూసి బిర్యానీలు అలాంటివి తినండి, ఎక్కువ తినబాకండి, ఎందుకంటే నీళ్ళ దాహం వస్తుంది కాబట్టి. అదనమాట, తినమంటావా? తినబాకండి చాలా తక్కువ తినండి అని చెప్తాను. ఓకే, వాళ్ళకి అర్థం అవుతుంది, వీటికి అర్థం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.